జై శ్రీరామ్. యావత్ తెలంగాణలో ఉన్నటువంటి కార్పొరేట్ ఆఫీసెస్లో పనిచేస్తున్నటువంటి స్త్రీలందరూ జాగ్రత్తగా వినండి. ఇది మీకోసమే. మా పని అంతా కూడా లవ్ జిహాద్ లేదు అని కొట్టి పారేయకండి. లవ్ జిహాద్ నిజం. ఇది మన రాష్ట్రంలో, మన దేశంలో లవ్ జిహాద్ పేరు మీద నడుస్తుంది. మీకు ఇంకో విషయం చెప్తున్నా, బెల్జియం, స్వీడన్, డెన్మార్క్, యూకే, యుఎస్, ఆస్ట్రేలియా అన్ని చోట్ల గ్రూమింగ్ గ్యాంగ్స్ పేరు మీద జరుగుతుంది. వైట్ అమ్మాయిలని ట్రాప్ చేసి వాళ్ళని చివరికి అక్కడ కూడా ఇక్కడ ఎట్లయితే శ్రద్ధ గుప్తను 35 పీసెస్ చేసి చంపి ఫ్రిడ్జ్ లో పెట్టిర్రో అక్కడ కూడా వైట్ అమ్మాయిలని ఇలాగే చంపుతూ అక్కడ కూడా ఇలాంటి పనులే చేస్తున్నారు జిహాదీలు. జిహాదీలతో సమస్య ఇక్కడ ఈ దేశంలోనే కాదు, ఈ రాష్ట్రంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రతి చోట నడుస్తుంది. మీరు ఇది అర్థం చేసుకొని మీ జాగ్రత్తలో మీరు ఉండకపోతే రానున్న రోజుల్లో మీ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతుంది. అర్థం చేసుకోండి. దయచేసి తల్లిదండ్రులారా, మీరు ఒక కంట కనిపెట్టండి. ఆడపిల్లల్ని రక్షించుకోవాలి. ఆడపిల్లల మనుగడ మొత్తం మన హిందూ అబ్బాయిలకి పిల్లలు లేకుండా చేస్తున్నారు. ఆల్రెడీ చాలా మంది కులాల్లో ఆడపిల్లలు దొరకట్లేదు. ఇట్లా రోజుకి 10ల సంఖ్యలో 1000 సంఖ్యలో అమ్మాయిలను ఎత్తుకెళ్ళిపోయి పీసెస్ చేస్తూ పిల్లల్ని కంటూ వాళ్ళు ఇవన్నీ చేస్తుంటే మన పిల్లలకి పిల్లలు ఎట్లా దొరుకుతారు? ఇది చాలా పెద్ద సమస్య. దీన్ని కొట్టి పారేయొద్దు. లవ్ జిహాద్ అనేది అన్నిటికంటే పెద్ద సమస్య. దీని మీద ఆడపిల్లలు, వృద్ధులు ఇళ్లల్లో కూడా సీరియల్స్ మానేయండి. ఇలాంటి విషయాలు తెలుసుకోండి. ప్రతి పిల్లలని శాఖకు పంపించండి. హిందుత్వ కార్యక్రమాలకు పంపండి. ఇలాంటివి తెలియకనే వాళ్ళందరూ అధర్మాన్ని నేర్పిస్తూ మత్తులో పడేసి డ్రగ్స్కి అలవాటు చేసి ప్రేమ మత్తులో దొంగతనంగా వాళ్ళని వీడియోలు తీసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి చివరకు వాళ్ళంతలో వాళ్ళు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి తెస్తున్నారు. ఒకవేళ ఆత్మహత్య చేసుకోకపోతే వాళ్ళే చంపేసి ఏదో ఒక రకంగా పీసెస్ చేసి ఫ్రిడ్జ్లను ఇంకా నదిలను పడేస్తారు. ఇవన్నీ ఒప్పుకోకపోతే వాళ్ళ నుంచి 2-3 పిల్లల్ని కానీ ఆ ఆడపిల్లల్ని సిరియాకో యెమెన్కో ఎక్కడికో పంపించి మానవ బాంబులాగా తయారు చేస్తున్నారు. ప్రతి కార్పొరేట్ ఇండస్ట్రీ ఈ విషయాన్ని తెలుసుకోవాలి. కళ్ళు తెరవండి. మీకు పిల్లలు ఉన్నారు. ఈ రోజు వేరే అక్కడ జరిగింది నాసిక్ లో, మాకు జరగదని కాదు, ప్రతి చోట జరుగుతుంది. కనీసం ఇక్కడైనా ప్రభుత్వ యంత్రాంగం కళ్ళు తెరవాలి, పోలీస్ యంత్రాంగం తెరవాలి, కోర్టులు వ్యవస్థ మారాలి. ఈ వ్యవస్థ మనం ప్రజలు మారకపోయేంత వరకు ఇది మారదు. కాబట్టి మనమే గలం విప్పి ఈ విషయాన్ని ప్రజలందరికీ చేరవేయండి. ఆడపిల్లలు మరొక్కసారి చెప్తున్నా, తస్మాత్ జాగ్రత్త. మీరు ఈ రోజు కళ్ళు తెరవకపోతే ఈ భారత జాతి భవిష్యత్తు మనుగడ ఉండకుండా పోతుంది. కాబట్టి మన ఆడపిల్లల్ని మనమే కాపాడుకోవాలి. ప్రతి అన్న, ప్రతి తమ్ముడు, ప్రతి ఇంటి పెద్ద, తండ్రి, బాబాయ్, ప్రతి ఒక్కరి బాధ్యత ఇది. ప్రతి ఒక్కరి డిస్కషన్ చేయండి. ఆడపిల్లలే కదా అని చెప్పి ఊరికే వదిలేయకండి. వాళ్ళతో ప్రేమగా మెలగండి. వాళ్ళకి ఇంట్లో ప్రేమని ఇవ్వకపోతే బయట ఇట్లాంటి వెతుక్కొని పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. దయచేసి ఇవన్నీ ఆపాలి. ఇంతటితో మా వానికి విరామం చెప్తూ మేము రానున్న రోజుల్లో ప్రతి కంపెనీలో ఈ నిరసన తెలియడానికి వెళ్తున్నాము. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.